ఓం నమ శివాయ. అందరికీ నమస్కారం అండి. ఈ సంవత్సరం అంటే 2025 సంవత్సరం ఉగాది నుండి మార్చి 30 ఉగాది నుండి 2050వ సంవత్సరం వరకు వీళ్ళే ఈ ప్రపంచంలో కల్లా అత్యంత ధనవంతులైనటువంటి రాసుల వారు వీళ్ళు. వీళ్లకు పట్టబోయే అదృష్టాన్ని ఎవ్వరూ కూడా ఆపలేరు. ఏకంగా 25 ఏళ్ల వరకు ఈ రాసుల వారికి తిరిగనేది ఉండదు. మన హిందువులకి కొత్త సంవత్సరం అంటే ఉగాది. ఉగాది నుండి ప్రారంభమవుతుంది. ఈ కొత్త సంవత్సరంలో అనగా ఈ ఉగాది నుండి శనిదేవుని ఆశీర్వాదంతో జ్యోతిష్య చక్రంలోని కొన్ని రాసులకు చేతులకు అదృష్టవంతులు, భాగ్యవంతులు మరియు కోటీశ్వరులు అవుతారని సాక్షాత్తు శని భగవానుడు ఉగాది తర్వాత నుండి 2050 సంవత్సరం వరకు ఈ రాశి వారికి తన ఆశీర్వాదాలు అద్భుతంగా ఇవ్వబోతున్నారు. కాబట్టి అటువంటి రాసుల వారు ఎవరు, ఆ శనిదేవుని కృపా కటాక్షాలు ఏ రాసుల మీద ఉందో ఈ వీడియోను మనం పూర్తిగా తెలుసుకుందాం. వీడియోని ఎక్కడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. అప్పుడే మేము మీకేం చెప్తున్నామనేది అర్థమవుతుంది. అలాగే మొదటిసారి మీరు మా ఛానల్ చూస్తున్నట్లయితే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని నన్ను సపోర్ట్ చేయండి. ఇక వివరాల్లోకి వెళ్లే ముందు, చాలామందికి ఎన్నో సమస్యలు, ఎన్నో ఇబ్బందులు, చికాకులు ఎదురవుతూ ఉంటాయి. అలాంటప్పుడు చాలా చోట్ల జ్యోతిష్యం చెప్పించుకొని నిరాశ చెంది ఉంటారు. మరైతే లాస్ట్ ఛాన్స్గా ఈ ఒక్కసారి ఈ గురువుగారిని కాంటాక్ట్ చేయండి. చాలా నమ్మకమైనటువంటి గురువుగారు. మనకి ఏ సమస్యలు ఉన్నా ప్రేమ, పెళ్ళి, ఉద్యోగం, ఆరోగ్యం, వ్యాపారం, సంతానం, భార్యాభర్తల సమస్యలు, ఇలా ఎన్నో రకాల జీవిత సమస్యలకు తగినట్టు పరిష్కారం మనకి చాలా చక్కగా పూజల రూపంలో కానీ పరిహార రూపంలో కానీ తెలియజేస్తారు. అన్ని రకాల జీవిత సమస్యలకు ఫోన్లోని పరిష్కారం చెప్తారు. మరి గురువుగారు కాంటాక్ట్ నంబర్ 9966661726. నమ్మకంతో ఫోన్ చేయండి. 100% ఖచ్చితంగా పరిష్కారం అనేది దొరుకుతుంది. ఇక వివరాల్లోకి వెళితే, మొదటిగా కన్యరాశి. కన్యరాశి రాశిచక్రంలో 6వ రాశి. ఆదాయం 14, వ్యాయం 2, రాజయోగం 6, అవమానం 6. ఉత్తర నక్షత్రం 2, 3, 4 పాదాలు, హస్త నక్షత్రం 1, 2, 3, 4 పాదాలు, చిత్తా నక్షత్రం 1, 2 పాదాలకు చెందినవారు ఈ కన్యరాశి పరిధిలోకి వస్తారు. ఈ రాశికి అధిపతి బుధుడు. రాశి చక్రంలో ఎంతో శనిదేవుని ఆశీర్వాదంతో ఈ 2025 సంవత్సరం నుండి వీరికి అంతా కూడా మంచి సమయంగా ఉండబోతుంది. ఈ సమయంలో కన్యరాశి వారికి అన్ని రకాల లాభాలు, అద్భుతమైన ప్రయోజనాలు కలగబోతున్నాయి. ఇక వీరి జీవితంలో ఏవైనా సమస్యలు ఉంటే ఆ సమస్యలన్నీ కూడా పూర్తిగా తొలగిపోయి, అంతేకాకుండా ఏదైతే ఇది వరకు మీరు కొత్త కొత్త పనులు ప్రారంభించాలని కలలు కన్నారో ఈ సమయంలో ఆ పనులు ప్రారంభిస్తారు. ఇందులో తప్పకుండా విజయాన్ని అయితే పొందుతారు. ఇక మీ విజయాన్ని ఎవ్వరూ కూడా ఆపలేరు. ఇక ఉద్యోగస్తులకు వారి కార్యక్రమంలో, కార్యాలయాల్లో మంచి వాతావరణం అనేది ఉంటుంది. వారి కార్యాలయంలో మంచి వాతావరణం అనేది ఉండడంతో పాటు వారి నైపుణ్యాన్ని మెచ్చుకొని పై అధికారులు ప్రమోషన్స్ ఇస్తారు. వారి జీతాలు కూడా పెరుగుతాయి. ఈ కన్యరాశి వారి జీవితం 3 పువ్వులు 6 కాయలుగా ఉండబోతుంది. అలాగే ఎవరైతే రాశివారు సంతానం కోసం ఎదురు చూస్తున్నారో వారికి సంతానం కలిగే సమయం కూడా ఇదే. మీరు తలపెట్టిన పనుల్లో తప్పకుండా విజయం చేకూరుతుంది. ఆ శనిదేవుని ఆశీర్వాదంతో ఈ కన్యరాశి వారికి ఈ సంవత్సరం నుండి కూడా 2050వ సంవత్సరం వరకు కూడా అద్భుతమైన సమయం వచ్చిందని చెప్పుకోవచ్చు. ఇక రెండవ రాశి వృషభ రాశి. ఆదాయం 11, వ్యాయం 5, రాజయోగం 1, అవమానం 3. కృతికా నక్షత్రం 2, 3, 4 పాదాలు, రోహిణీ నక్షత్రం 1, 2, 3, 4 పాదాలు, మృగశిర నక్షత్రం 1, 2 పాదాలకు చెందినవారు వృషభ రాశి పరిధిలోకి వస్తారు. ఈ రాశి చక్రంలోని రాశి వృషభ రాశి 2వ రాశి. ఈ రాశికి అధిపతి శుక్రుడు. వృషభ రాశి వారికి శని భగవానుడి యొక్క విశేషమైన కృపా కటాక్షాల వల్ల ఈ సంవత్సరం నుండి కూడా అద్భుతంగా ఉండబోతుంది. ఇక 50వ సంవత్సరం వరకు కూడా అద్భుతంగా వారు ఏదైతే అనుకుంటారో అది సాధించబోతారు. అదేవిధంగా ఈ సమయంలో వృషభ రాశి జాతకులకు అత్యంత శుభదాయకంగా ఉండబోతుంది. అలాగే ఎన్నో రకాల యోగాలు, లాభాలు కలుగుతాయి. ఉద్యోగస్తులకు కార్యాలయాల్లో చిన్న చిన్న సమస్యలు వచ్చినప్పటికీ మెల్లమెల్లగా అంతా కూడా సర్దుకుంటుంది. ఎందుకంటే ఈ సమయం అనేది మీ పక్షాన ఉంది కాబట్టి కథలకు సంబంధించిన అన్ని విషయాల్లో కూడా మీరే విజయాన్ని పొందుతారు. కుటుంబంలో అందరూ కూడా ఆనందంగా, సంతోషంగా ఉంటారు.
ఆ శనిదేవుని యొక్క విశేషమైన దృష్టి మీ యొక్క దైవనందున జీవితంలో మంచి ప్రభావం చూపుతుంది. ఈ కారణం చేత మీ జీవితంలో వచ్చే ప్రతి సమస్య దూరమైపోతుంది. ఇక ఎవరైతే ఈ రాశివారు వ్యాపారం చేస్తూ ఉన్నారో వారికి ఈ సమయంలో వ్యాపారాలు అభివృద్ధి చెందుతాయి. అధికమైన ధనలాభాలు కలుగుతాయి. ఎవరైతే విదేశాల్లో ఉన్నత విద్య కోసం అలాగే ఉద్యోగం కోసం ప్రయత్నాలు చేస్తూ ఉంటారో, కలలు కంటారో వారికి ఈ సమయంలో ప్రయత్నాలు నెరవేరుతాయి. ఈ వృషభ రాశి వారికి ఈ సంవత్సరం నుండి కూడా 50 సంవత్సరాల వరకు కూడా ఎంతో అదృష్టవంతమైన భాగ్యవంతమైన సమయం అని చెప్పవచ్చు. కాబట్టి ఈ సమయాన్ని మీరు తప్పకుండా వినియోగించుకోవాలి. వృధా చేసుకోకండి. మీరు తప్పకుండా వినియోగించుకుంటేనే మీకు అంతా కూడా మంచే జరుగుతుంది. ఇక మూడవది తులారాశి. రాశి చక్రంలో 7వ రాశి తులారాశి. ఆదాయం 11, వ్యయం 5, రాజయోగం 2, అవమానం 2. చిత్తా నక్షత్రం 3, 4 పాదాలు, స్వాతి నక్షత్రం 1, 2, 3, 4 పాదాలు, విశాఖ నక్షత్రం 1, 2, 3 పాదాలు చెందిన వారు ఈ తులారాశి పరిధిలోకి వస్తారు. ఈ శనిదేవుని కృపా కటాక్షాలు కలగబోవడం వలన ఈ కారణం చేత మీకు ఈ తులారాశి వారికి ఈ సమయంలో ఎన్నో రకాల సంతోషకరమైన శుభవార్తలు వింటారు. అదేవిధంగా నిరుపేదలకు ఉద్యోగస్తులకు ఉద్యోగాలు లభిస్తాయి. అలాగే ఉద్యోగస్తులకు ప్రమోషన్స్ పొందుతారు. మీ జీతాలు పెరుగుతాయి. వ్యాపారంలో అద్భుతమైన లాభాలు కలుగుతాయి. ఆకస్మిక ధనలాభం కలుగుతుంది. అన్నీ కూడా శుభమే జరుగుతాయి. ఈ సమయంలో అంతా కూడా మీకు మంచే జరుగుతుంది. మీ ఆర్థిక పరిస్థితి వృద్ధి చెందుతుంది. ఈ సమయంలో మీ మాట తీరులో వ్యవహారంలో కొంచెం జాగ్రత్తగా ఉండాలి. దీని కారణంగా మీకు లాభం కలుగుతుంది. ఆఫీస్లో మీ పనులు సమయానికి పూర్తవుతాయి. తరచుగా శనిదేవుని ఆశీర్వాదంతో ఈ కాలంలో మీ అదృష్ట తలుపులు తెరుచుకోబోతున్నాయి. ఈ 2025 సంవత్సరం నుండి కూడా అంతా మంచే జరుగుతుంది. ఈ సమయంలో మీరు ఏ పని చేసినా కూడా ఆలోచించి చెయ్యాలి. అదృష్టమే మీ పక్షాన ఉంటుంది. ఈ సమయాన్ని మీరు అస్సలు వృధా చేసుకోకూడదు. ఈ సమయంలో మీకు ఆర్థిక లాభాలు పెరిగే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. మీరు ధనవంతులు అయ్యే అవకాశాలు కూడా ఎక్కువగా ఉన్నాయి. మీ లాభం అనేది పెరుగుతుంది. మీరు ఆరోగ్యంగా మెరుగుదలను చూస్తూ ఉంటారు. ఇక 4వ రాశి కుంభరాశి. కుంభరాశి రాశి చక్రంలో 11వ రాశి. ఆదాయం 8, వ్యయం 14, రాజయోగం 4, అవమానం 5. ధనిష్ట నక్షత్రం 3, 4 పాదాలు, శతభిష నక్షత్రం 1, 2, 3, 4 పాదాలు, పూర్వభాద్ర నక్షత్రం 1, 2, 3 పాదాలకు చెందినవారు ఈ కుంభరాశి పరిధిలోకి వస్తారు. ఆ శనిదేవుని అపారమైన కృపా కటాక్షాలు ఈ సమయంలో మీకు ఎంతగానో ఉండబోతున్నాయి. గతంలో ఏవైతే పనులు మధ్యలో పూర్తిగా కాకుండా ఆగిపోయి ఉన్నాయో ఆగిపోయిన పనులు ఈ సమయంలో పూర్తవుతాయి. అలాగే ఏది ఎంతవరకు ఎప్పటి వరకైనా డబ్బులు అప్పుగా ఇచ్చి ఉంటే అవి తిరిగి రావడానికి ఇబ్బందులు పడుతూ ఉంటే గనక ఆ డబ్బులు ఈ సమయంలో మీ చేతికి అందుతాయి. ఉద్యోగస్తులకు మంచి సమయం అనుకోవచ్చు. కార్యాలయాల్లో ఉద్యోగులకు సహకరిస్తారు. అలాగే పై అధికారులు మీ పనితీరుని మెచ్చుకొని మీకు ప్రమోషన్స్ ఇచ్చే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. మీ జీతాలు కూడా పెరుగుతాయి. అలాగే మీ జీతాలు కూడా పెరుగుతూ ఉంటాయి కూడా. కుటుంబంలో అందరూ సంతోషంగా ఆనందంగా ఉంటారు. ఇంకా దాంపత్య జీవితానికి వస్తే ఆనందంగా మరియు సంతోషంగా సాగుతుంది. అలాగే సమాజంలో మీకు కీర్తి ప్రతిష్టలు పెరుగుతాయి. వ్యాపారస్తులకు వ్యాపారంలో పెట్టుబడులు కలిసి వస్తాయి. మీ వ్యాపారాలు నడుస్తాయి. దీనికి కారణంగా మీ యొక్క ఆర్థిక స్థితి మెరుగుపడుతుంది. అలాగే సుఖ సంతోషాలు వాతావరణం మీ ఇంట్లో ఉంటుంది. కుంభరాశి జాతకులకు శనిదేవుని యొక్క ఆశీర్వాదాలు ఈ 4 రాశుల వారికి అద్భుతంగా ఉండబోతుంది. ఈ 2025 సంవత్సరం నుండి ఉగాది నుండి కూడా 2050 సంవత్సరం వరకు ఈ సమయాన్ని అస్సలు వృధా చేసుకోకుండా వినియోగించుకుంటే మీ జీవితంలో ఉన్నత శిఖరాలను పొందుతారు. ముఖ్యంగా ఈ 4 రాశుల వారి కోపాన్ని కొంచెం తగ్గించుకోవాలి. ఇది మీ యొక్క జీవితం మీద ప్రభావం చూపుతుంది. కాబట్టి ఈ విషయంలో మీరు జాగ్రత్తగా ఉండాలి. ఈ 4 రాశుల వారికి అద్భుతమైన సమయంగా ఉండబోతుంది. ఈ సమయం మీకు అత్యంత లాభదాయకంగా సమయంగా ఉండబోతుంది. కాబట్టి ఈ సమయాన్ని మీరు పూర్తిగా వినియోగించుకుంటే మీ జీవితంలో మరింత ఉన్నతమైన స్థానాన్ని మీరు పొందగలరు. ఆ శనిదేవుని ఆశీర్వాదంతో
ఈ రాశి జాతకం జీవితం అనేది దైవేగ్యంగా వెలిగిపోతుంది. మీ జీవితంలో ఉన్న శిఖరాలను అందుకుంటారు. ఖచ్చితంగా మీరు కోటీశ్వరులు అవుతారు. మీరు ఈ జ్యోతిష శాస్త్రం ప్రకారం రాశి చక్రంలోనే 12 రాశుల వారికి ఒక్కొక్క రాశి జాతకులకు ఒక్కొక్క సమయం అనేది కలిసి వస్తుంది. ఇక ఆ సమయాన్ని మీరు పట్టుకుంటే కనుక ఆ సమయం మీ జీవితాలను అత్యంత ఉన్నతమైనటువంటి స్థానానికి మిమ్మల్ని చేకూరుస్తుంది. ఈ 4 రాశుల వారు ఈ సమయాన్ని అస్సలు వృధా చేసుకోమాకండి. తెలుసుకున్నారు కదండి! ఈ వీడియో మీకు నచ్చినట్లయితే మరికొందరికి షేర్ చేయండి. అలాగే మొదటిసారి మా ఛానల్‌ని చూస్తున్నట్లయితే మా ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకొని నన్ను సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో. ఓం నమః శివాయ.